వరంగల్లో హెల్త్ సిటీ పేరుతో నిర్మిస్తున్న ఆసుపత్రిపై ఎంజీఎం అధికారులకు ఎలాంటి సమాచారం లేదన్నారు రాష్ట్ర మంత్రి కొండ సురేఖ. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ రాష్ట్రానికే గుండెకాయ లాంటిదన్న మంత్రి దీని ప్రక్షాళనపై దృష్టి సారించామన్నారు. ఎంజీఎంను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మంత్రి. గతంలో జరిగిన ఘటనలు రిపీట్ కావద్దని అధికారులకు సూచించారు. ఇటీవల కోతల బెడదలతో వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగితే అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని చెప్పారు. హాస్పిటల్లో ప్రస్తుతం 25 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారని వివరించారు. వరంగల్ ఎంజీఎం అధికారులు హాస్పిటల్ సిబ్బందితో రివ్యూ చేశారు మంత్రి కొండ సురేఖ. చాలా సంవత్సరాలుగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ లేకపోవడం వల్ల కూడా వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోక కొంత డెవలప్మెంట్ విషయంలో వెనుకబడడం జరిగింది. అది దానికి కూడా ప్రపోజల్స్ ఏవైతే షట్టర్స్ ప్రపోజల్స్ పెట్టమన్నామో షట్టర్స్ పెడితే మెయిన్ రోడ్ సైడ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఇటువంటి వాటికి యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఇంకా రివ్యూ అనేది మాకు జరగలేదు. నేను ఈ విషయాలన్నీ కూడా వాళ్ళను నేను ఏమేమైతే ఆదేశించానో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నప్పుడు కన్సర్న్ మినిస్టర్ గారి దగ్గర మనం అందరం కూడా వెళ్ళి అక్కడ మీటింగ్ పెడదాము. ఎంజీఎం ఎందుకంటే చాలా ఒక గుండెకాయ లాంటిది, దీన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి కొత్త హాస్పిటల్ కట్టుకుంటే ప్రాబ్లం లేదు, ఇంకా మంచిదే. కానీ ఉన్న హాస్పిటల్ని నెగ్లెక్ట్ చేసి కొత్త హాస్పిటల్ వైపు పోవడం అనేది బాధాకరము. ఈ ఉన్న హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ కూడా గత గవర్నమెంట్ కల్పించి ఉండుంటే బాగుండేది. దీని మీద సీతకని కోవిడ్కు సంబంధించినటువంటి బెడ్స్ 1000 బెడ్స్ సెంట్రల్ నుంచి వస్తే ఒక్క బెడ్ కూడా ఎంజీఎం హాస్పిటల్కి ఇవ్వలేదు. అంటే ఎంజీఎం ఒక 5-6 జిల్లాలకు సెంటర్ ఇది. అంటే అటువంటి నెగ్లిజెన్స్ గత గవర్నమెంట్ ఎంజీఎం మీద చూపించింది. ఇక ముందు అట్లాంటి నెగ్లిజెన్స్ ఉండదు. ఎంజీఎంను అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తారు. ఇక ముందు ఉండదు. ఈరోజు స్ట్రిక్ట్ గా చెప్పాను, వాళ్ళు ఉంటున్నామని చెప్పారు. ఉండకపోయినా ఉండాల్సిన అవసరం ఉన్నది. దానికి రెస్పాన్సిబిలిటీ సూపరింటెండెంట్ గారు, మీరు 24 అవర్స్ ఆర్ఎంఓ గారు ఇక్కడ ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఏ సమయంలో డ్యూటీలో ఏ ఆర్ఎంఓ లేకపోయినా కూడా వారికి మీరే రెస్పాన్సిబుల్. మీరు చట్ట డిపార్ట్మెంట్ పరంగా మీరు ఏం చేస్తారనేది మీకు వదిలిపెడతా ఉన్నా. మొత్తం డీటెయిల్డ్గా కూడా డిస్కస్ చేశాము. ఇక ముందు వీటి మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఒక రోజు నేను వస్తాను, ఏఎంసీ తిరుగుతాను, మీరు అన్నట్టు అన్ని తిరుగుతాను. వాటన్నిటిని కూడా ఇంకోటి చెప్తారు. గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం మాట్లాడినా డిఎంకి ఇస్తున్నారు. డిఎం ఏమంటారు, కొత్త హాస్పిటల్ అవుతుంది కదా, ఇది తీసేస్తాం కదా, అవసరం లేదు అని, వాళ్ళకి నిధులు మంజూరు చేయలేదని వాళ్ళు సాగు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళల్లో ఉన్న నెగిటివిటీని పోగొట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీరు రెస్పాన్సిబుల్ గా పనిచేయండి, మీరు మంచి పేరు తెచ్చుకోండి, ఎంజీఎంకు మంచి పేరు చేయండి, మాకు మంచి పేరు తెండి. మీ డ్యూటీసే మీరు చేయండి, మేము వేరే ఎక్స్ట్రా ఏం అడగట్లేదు. మీరు అందుబాటులో ఉండండి, ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చూడండి. సిబ్బంది టెండర్ వేసేటప్పుడు ఇంతమంది అని వేస్తారు, పెట్టేటప్పుడు తక్కువ మందిని పెడతారు. దానివల్ల లోపల శానిటేషన్ ప్రాబ్లం వస్తుంది. బాత్రూమ్స్ కానీ లాబీస్ కానీ మన కారిడార్స్ కానీ ఇవన్నీ కూడా మీరు గార్డెనింగ్ అంటే నేను ఫారెస్ట్ వాళ్ళని మీకు అటాచ్ చేస్తాను, వాళ్ళు గార్డెనింగ్ కూడా చేస్తారు, గ్రీనరీ కూడా చేస్తారు. మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు. ఇక్కడ మంచి హెల్దీగా ఉండేటట్టు చేద్దాము. శానిటేషన్ ఒకటి మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద మన డిస్కషన్ రాలేదు, అది కూడా తీయండి. మా వాళ్ళని వస్తే లోపలికి రానియండి, మీరు మంచి వైద్యం అందించండి, హెల్దీ పేషెంట్స్ను బయటికి పంపించండి, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి, 24 అవర్స్ అవైలబుల్ ఉండండి. జూనియర్ డాక్టర్స్ తోటి ఎనస్థీషియా ఇప్పించకండి.